Good afternoon to all. This is the resident class for all and remedial class also. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్ అంటే ఏంటి అనేది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము, డెఫినేషన్ ఆఫ్ డైరెక్టర్ కూడా. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎవరెవరు ఉంటారు డైరెక్టర్స్, ఎవరిని అపాయింట్ చేస్తారు అనేది చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద వేస్ త్రూ విచ్ డైరెక్టర్స్ ఆర్ అపాయింటెడ్ ఇన్ ద కంపెనీ, such as by articles of association as a first director, by the company in the general meeting, by the board of directors, by lenders, by the central government. Okay. First one, by articles of association. Okay. The subscriber of memorandum shall appoint the first director of the company. If they fail to do so, then all the subscribers who are individuals become the director. They are supposed to hold the office until the first general body meeting is held and new director is appointed therein. ఇక్కడ ఏంటంటే మనకి కంపెనీకి ఫస్ట్ డైరెక్టర్, ఒక కంపెనీ ఫార్మేషన్ అయింది, అది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ డైరెక్టర్ ని అపాయింట్ చేస్తారు. ఈ ఫస్ట్ డైరెక్టర్ ఎప్పటి వరకు ఉంటాడంటే ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగి ఆ జనరల్ బాడీ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ వేరే ఒక డైరెక్టర్ ని అపాయింట్ చేసే వరకు ఇతను సర్వీస్ లో ఉంటాడు. నెక్స్ట్ by the company in annual general meeting. Okay, section 225 says that the appointment of director is to be made in the annual general meetings. The subscriber of memorandum known as the first directors will continue in the office unless new director is appointed through the annual general meeting. At least two-thirds of the directors shall retire by rotation and remaining one-third shall remain in the office in case of public company or its subsidiary private companies. ఇక్కడ ఎట్లా అంటే ఫస్ట్ డైరెక్టర్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు, అంటే ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ వరకు ఫస్ట్ డైరెక్టర్ ఉంటాడు. యాన్యువల్ జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ ఒక కొత్త డైరెక్టర్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎట్లా ఉంటుంది మరి అంటే ఈ డైరెక్టర్స్ లో టూ-థర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ-థర్డ్ అనుకోండి, ముగ్గురే ఉన్నారనుకోండి, ఇద్దరేమో రొటేషన్, వాళ్ళు రిటైర్ అయిపోతారు, ఒకరు కంటిన్యూ అవుతారు, మళ్ళీ 2 మెంబర్స్ వస్తారు, మళ్ళీ జాయిన్ అవుతారు. అట్లా టూ-థర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్ లో, మొత్తం డైరెక్టర్స్ లో టూ-థర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్ అనేది రొటేషన్ బేస్ మీద పోతా ఉంటారు, 1/3 మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్, as per the articles of association, there is no permanent director and two-third directors shall retire in each annual general body meeting by rotation, and then term rotational directors refers to such directors who have to retire and 1/3 of these two-third of the director be eligible for reappointment at the end of his or her tenure. ఇప్పుడు ఒక డైరెక్టర్స్ 15 మెంబర్స్ వరకు ఉండొచ్చని మనం అనుకున్నాం. ఆ 15 లో టూ-థర్డ్ మెంబర్స్ వాళ్ళ యొక్క టెన్యూర్ పీరియడ్ అయిపోయిన కొద్దీ కొంతమంది పోతూ ఉంటారు, కొంతమంది అపాయింట్ అవుతూ ఉంటారు, అలా అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, టూ-థర్డ్ షెల్ రిటైర్ ఈచ్ ఆఫ్ ఇయర్ అనుకున్నప్పుడు ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు. ఆ 15 లో టూ-థర్డ్ అంటే 10 మెంబర్స్, 10 మెంబర్స్ ఏమో వెళ్ళిపోతారు. 1/3 మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/3 3 డైరెక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. తర్వాత 1/3 షెల్ రిమైన్ ఇన్ ద ఆఫీస్, 5 మెంబర్స్ ఉంటారు.
అంటే ఇప్పుడు 15 మెంబర్స్లో 10 మెంబర్స్ రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. 1/3 పాత వాళ్ళు ఉంటారు. మళ్ళీ కొత్త వాళ్ళు ఆ 2/3 అపాయింట్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ టెన్యూర్ అయినప్పుడు ఆ టోటల్ 15లో మళ్ళీ 2/3 వాళ్ళు రిటైర్ అయిపోతారు. మళ్ళీ 1/3 వాళ్ళు ఉంటారన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు. ఇక రిటైర్మెంట్ ప్రాసెస్ ఈస్ యాజ్ పర్ సీనియారిటీ లిస్ట్ ఆఫ్ హోల్డింగ్ ద లాంగెస్ట్ టెన్యూర్ ఇన్ ఆఫీస్. If the 2 persons are appointed as a director on the same day, then the retirement will be in accordance with their mutual agreement. If there is no mutual agreement, then the company may adopt a lot system whose name comes in the lot will be retiring first. యాక్చువల్గా వాళ్ళకు ప్రిఫరెన్స్ అన్న ఇచ్చుకుంటారు మ్యూచువల్గా ఎవరు వెళ్ళిపోవాలి ఎవరు ఉండాలని. అలా నేను ఉంటాను అని అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపెనీయే విల్ డిసైడెడ్. నెక్స్ట్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని వీరు తర్వాత అడిషనల్ డైరెక్టర్స్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ఇన్ జనరల్ ద పవర్ ఆఫ్ అపాయింట్మెంట్ డైరెక్టర్ ఈస్ వేస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్ జనరల్ బాడీ మీటింగ్ ఈచ్ ఇయర్. ఎక్కడో నాయకు వస్తుంది. In general, the power of appointment director is vested in the hands of shareholders in the body meeting each year. But under 2 special circumstances, the director appointed by the board of directors. ఆ 2 circumstances ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడిషనల్ డైరెక్టర్స్ ని అపాయింట్ ఏ విధంగా చేస్తారు అంటే the board of director can appoint the additional directors to the company. However, the directors limit shall not exceed 15 members. ఇప్పుడు 15 మెంబర్స్ కి తక్కువ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు, అలా 2 or 3 మెంబర్స్ ని వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిక్రూట్ చేయొచ్చు. ఇఫ్ ద కంపెనీ విషెస్ టు అపాయింట్ మోర్ దాన్ 15 డైరెక్టర్స్, ఏ స్పెషల్ రెజల్యూషన్ హ్యాస్ టు బి పాస్డ్ ఇన్ జనరల్ బాడీ మీటింగ్ ఫర్ విచ్ నో అప్రూవల్ ఈస్ నీడ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ 15 కంటే ఎక్కువ మంది డైరెక్టర్స్ ని కనుక అపాయింట్ చేయాలనుకుంటే ఒక స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి అప్పుడు అందరి చేత అగ్రి అయితే దెన్ అప్పుడు డైరెక్టర్స్ ని అడిషనల్ గా డైరెక్టర్స్ ని అపాయింట్ చేయొచ్చు. 15 బిలో అయితే స్పెషల్ రిజల్యూషన్ అనేది అవసరం లేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రయర్ పర్మిషన్ కూడా అవసరం లేదు స్పెషల్ రిజల్యూషన్ రాసినప్పుడు. హౌఎవర్ whosoever appointed additional director shall hold the office until the next general body meeting. ఇలా అపాయింట్ అయిన వాళ్ళు నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతారు అనమాట. నెక్స్ట్ కండిషన్ ఇంకొకటి ఏమన్నాడు, సర్కమ్స్టాన్సెస్ 2. The board of directors can appoint a new director in case of occurrence of casual vacancy. అంటే ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యో ఏదో రకంగా వెళ్ళిపోయాడు. ఎలా అంటే డైరెక్టర్ పోస్ట్ అనేది వేకేట్ అయింది. ఎట్లా అంటే డ్యూ టు డెత్ కానీ తను రిజగ్నిషన్ చేసి వెళ్ళిపోయాడు, తర్వాత అలైన్మెంట్ ఏదైనా అలైన్మెంట్ డిసీజెస్ ఇలాంటి రీజన్స్ ఏవైనా ఉన్నప్పుడు డైరెక్టర్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అంటే అడిషనల్ డైరెక్టర్ ని రిక్రూట్ చేయొచ్చు. దెన్ సచ్ న్యూ డైరెక్టర్ విల్ హోల్డ్ ద ఆఫీస్ అంటిల్ ద టెన్యూర్ ఆఫ్ ఒరిజినల్ డైరెక్టర్స్. ఇప్పుడు ఒకవేళ లాంగ్ లీవ్ లో తను లీవ్ పెట్టేసి డైరెక్టర్ వెళ్ళిపోయాడు, అక్కడ డైరెక్టర్ పోస్ట్ వేకెన్సీ ఉంది, అప్పుడు కూడా ఒక అడిషనల్ డైరెక్టర్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయొచ్చు. అయితే ఆ వెళ్ళిపోయిన డైరెక్టర్ వచ్చేవరకు ఒక కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి, ఒకవేళ ఆయన డెత్ అయిపోయాడు లేదా రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు, అలాంటి కండిషన్లు ఎలా ఉంటుంది అంటే అలాంటి కండిషన్లు ఎలా ఉంటుందంటే మనకి మళ్ళీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరగాలి, ఆ మీటింగ్ వరకు కూడా ఇతను కంటిన్యూ అవుతాడు. నెక్స్ట్ బై లెండర్స్. As per section 161 subsection 3 of the Company Act, each year 1/3 members will remain in office and new director are appointed. So the power of appointed director is also given to the lender.
That means bankers, financial institutions, debenture holders. Those lenders can nominate a person to the post of board of directors. లెండర్స్ అంటే కంపెనీకి అప్పు ఇచ్చిన వాళ్ళని లెండర్స్ అంటారు. వాళ్ళు బ్యాంకర్స్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా డిబెంచర్స్ హోల్డర్స్ అయినా అయి ఉండొచ్చు. వీళ్ళు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎలక్ట్ చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ తో అపాయింట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారంటే, the central government may appoint director in the exercise of its powers to prevent oppression or mismanagement. The central government can make such appointment on its own motion or on the application of at least 100 members or members holding not less than 1/10 of the total voting power. The appointment of such directors may be made for a period not exceeding 3 years at a time. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయదు, కాకపోతే కంపెనీలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు మ్యానిపులేషన్ కానీ ఫ్రాడ్ కానీ పాల్పడినట్టయితే అలాంటి సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ తను కలగజేసుకొని చెప్పేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ కూడా ఇక్కడ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ రైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 100 మెంబర్స్ ఉంటే 1/10 ఆఫ్ టోటల్ ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది వాళ్ళకి. తర్వాత టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్. దీనిలో ఫస్ట్ రెసిడెన్షియల్, ఇండిపెండెంట్, స్మాల్ షేర్ హోల్డర్, ఉమెన్, ఫస్ట్, అడిషనల్, ఆల్టర్నేట్, షాడో, నామినీ, ఇవన్నీ డైరెక్టర్స్. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. రెసిడెన్షియల్ డైరెక్టర్ ఎవరంటే, ఎవ్రీ కంపెనీ షెల్ అపాయింట్ ఏ డైరెక్టర్ హూ ఈస్ ద రెసిడెంట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 who stayed for 180 days in the previous year in India. ఏంటంటే రెసిడెంట్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ లో రెసిడెంట్ అంటే ఎవరు డెఫినేషన్ మనం చదువుకొని ఉంటాము. అంటే గత సంవత్సరంలో 182 రోజులు ఇండియాలో స్టే చేసి భారతీయ పౌరుడు లేదా పౌరురాలు అన్నటువంటి క్యాండిడేట్ ని మనం అపాయింట్ చేసుకోవచ్చు. దాన్ని రెసిడెన్షియల్ డైరెక్టర్ అంటారు. నెక్స్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్. An independent director in relation to a company means a director other than a managing director, full-time director or nominee directors. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరు అంటామంటే, వీళ్ళు కాకోకుండా మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, నామినీ డైరెక్టర్ కాకుండా ఉన్నటువంటి డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మనకి ఇంకేం ఇచ్చిందంటే, యాజ్ పర్ రూల్ 4 ఆఫ్ కంపెనీస్ ఏంటి రూల్ 2013 ఫాలోయింగ్ క్లాసెస్ కంపెనీస్ హావ్ అపాయింట్ అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ లో మనకి ఎట్లా అంటే, పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ₹10 crores ఆర్ మోర్. అంటే ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ అపాయింట్ చేయాలంటే పబ్లిక్ కంపెనీ అనుకోండి, పబ్లిక్ కంపెనీ యొక్క పేడ్ అప్ క్యాపిటల్ 10 crore కానీ అంతకంటే మించి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్ ని అపాయింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ టర్న్ ఓవర్ ₹100 crores అంటే ఏంటంటే పబ్లిక్ కంపెనీ యొక్క సేల్స్ 1 crore దాటి ఉండాలి. పబ్లిక్ కంపెనీస్ హ్యావింగ్ టోటల్ అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్స్, డిపాజిట్స్ 50 crores ఆర్ మోర్. అంటే లోన్స్ కానీ ఇంకా ఇతరత్ర అప్పులు 50 crores దాటి ఉంటే ఈ కండిషన్స్ అప్లై అయిన వాళ్ళకు మాత్రమే 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు. మనకు అంతవరకు సరిపోతుంది ఇండిపెండెంట్ డైరెక్టర్ గురించి. తర్వాత టెన్యూర్ ఆఫ్ డైరెక్టర్ అంటే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఉంటారు. అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ టర్మ్ అప్ టు 5 consecutive years అంటే 5 years వరకు ఉండొచ్చు. ఆల్సో ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ బై పాసింగ్ స్పెషల్ రెజల్యూషన్. ఒక్కసారి డైరెక్టర్ గా ఎన్నికైనదంటే 5 years వరకు ఉండొచ్చు, ఒక కండిషన్. రెండవది ఏంటంటే అతనే స్టిల్ కంటిన్యూ కావాలి అనుకుంటే స్పెషల్ రెజల్యూషన్ రాసి దాన్ని మళ్ళీ రీఅపాయింట్ చేసుకోవచ్చు. He shall not hold office for more than 2 consecutive terms, but shall not be eligible to appoint after expiration of 3 years
ceasing to become independent director. కొన్ని కేసెస్ లో మాత్రం ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ రెమ్యునరేషన్. మరి డైరెక్టర్ కి ఇచ్చేటువంటి పేమెంట్ ఎంత? An independent director shall not be eligible for any stock option as per section 149 subsection 9 of Act, but they may receive remuneration by way of fee provided under section 197 subsection 5 of the Act. Sitting fee for board meeting and other committee meeting shall not exceed 1 lakh per meeting. వీళ్ళకి ఏంటంటే మంత్లీ సాలరీ వైజ్ ఏమి ఇవ్వరు, మీటింగ్ ప్రకారం ఇస్తారు. అయితే అది 1 lakh పర్ మీటింగ్. 1 lakh అంటే మించకూడదు ఇచ్చేటువంటిది అనమాట. ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ ఆర్ సాలరీ అనొచ్చు, రెమ్యునరేషన్ అంటారు. నెక్స్ట్ స్మాల్ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్. దీనిలో పేర్లోనే ఉంది చూడండి. A listed company may have one director elected by small shareholders, may appoint upon notice of the not less than 1000 shareholder or 1/10 of the total shareholders, whichever is lower have small shareholders directors which have an elected from the small shareholders. అంటే ఇప్పుడు ఈ షేర్ హోల్డర్స్ లోంచే అంటే చిన్న చిన్న మొత్తాల్లో కాంట్రిబ్యూట్ చేస్తారు కదా, వాళ్ళని స్మాల్ షేర్ హోల్డర్స్ అంటారు. వాళ్ళలోంచి ఒకరిని డైరెక్టర్ గా ఎలక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్ డైరెక్టర్. ఉమెన్ డైరెక్టర్ గురించి మనం ఆల్రెడీ నిన్న తెలుసుకున్నాము. సెక్షన్ 149 సబ్సెక్షన్ 1 ప్రకారం సెకండ్ ప్రొవిజన్ రిక్వైర్ certain categories of company to have at least one woman director on the board. Such companies are any listed company and any public company having. ఒక ఉమెన్ డైరెక్టర్ ని కనుక ఎలక్ట్ చేసుకోవాలంటే పేడప్ క్యాపిటల్ 100 crores ఆర్ మోర్ ఉండాలి, టర్న్ ఓవర్ ఆఫ్ రూపీస్ 300 crores ఆర్ మోర్ ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ డైరెక్టర్స్. మనం ఆల్రెడీ ఫస్ట్ డైరెక్టర్స్ అనుకున్నాము. ఫస్ట్ డైరెక్టర్ ని మనం మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఒక ఫస్ట్ డైరెక్టర్ ని అపాయింట్ చేసుకుంటాము. అతను ఎప్పటి వరకు ఉంటాడు అంటే నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ వరకు ఉంటాడు. యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు షేర్ హోల్డర్స్ ఒక కొత్త డైరెక్టర్ ని ఎలక్ట్ చేసుకుంటారు. సో ఇందాక ఆల్రెడీ అడిషనల్ డైరెక్టర్స్ గురించి తెలుసుకున్నాం. అడిషనల్ డైరెక్టర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సిమిలర్ పాయింట్స్ అవసరం లేదు. ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్. ఆల్టర్నేటివ్స్ డైరెక్టర్స్ కూడా మనం చూసాము. ఒకవేళ ఒక డైరెక్టర్ ఏదో సిక్ అయ్యో లేకపోతే వేరే పని మీద ఫారెన్ గా అటు వెళ్ళినప్పుడు ఆ ఎంత పీరియడ్ అయితే ఖాళీగా ఉంటుందో ఆ పీరియడ్ మేరకి ఒక కొత్త డైరెక్టర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అతన్ని మనం ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్ అంటాము. ఆ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ మళ్ళీ వచ్చే వరకు అతను కొనసాగుతాడు. నెక్స్ట్ షాడో డైరెక్టర్. ఏ పర్సన్ హూ ఇస్ నాట్ అపాయింటెడ్ టు ద బోర్డ్ బట్ ఆన్ హూస్ డైరెక్షన్ ద బోర్డ్ ఈస్ accustomed to act is liable as director of the company unless he or she is giving advice in his or professional capacity. ఇక్కడ ఏంటంటే మనకి పార్ట్నర్షిప్ లో ఒక పార్ట్నర్ ఉంటారు. ఏంటంటే తన యాక్టివ్ పార్ట్నర్ కాకపోయినా కూడా తన కంపెనీకి స్కిల్స్ ఎఫిషియన్స్ ని అందజేసేటువంటి డైరెక్టర్ ని షాడో డైరెక్టర్ అంటారు అనమాట. నెక్స్ట్ నామినీ డైరెక్టర్. నామినీ డైరెక్టర్ అంటే ఎవరంటే as per section 161 subsection 3 of the Company Act, each year 1/3 members will remain in office and new directors are appointed. So the power of appointing director is also given to the lenders. ఈ లెండర్స్ ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళని నామినీ డైరెక్టర్స్ అంటారు. మనం ఇందాక చూసాం. సరే, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్ చూద్దాం. అసలు ఒక డైరెక్టర్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, దానికి ప్రొసీజర్ ఏంటి? సెక్షన్ 169 ఆఫ్ ది కంపెనీ యాక్ట్ 2013. బై పాసింగ్ ఆఫ్ అన్ ఆర్డినరీ రిజల్యూషన్ the company gets an authority of removing directors provided he or she is not appointed by the central government or tribunal. యాక్చువల్ గా ఒక డైరెక్టర్ ని తీసేయాలి అంటే తీసేయాలంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి డైరెక్టర్ ని తీసేయడానికి లేదు,
కోర్టు చేత అపాయింట్ చేయబడినటువంటి డైరెక్టర్ తీసేయనికి లేదు. మామూలుగా జనరల్ బాడీ మీటింగ్ లో అపాయింట్ అయిన డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసేయాలి అనుకుంటే ఫస్ట్ ఒక ఆర్డినరీ రిజల్యూషన్ అనేది పాస్ చేయాలి. తర్వాత ఫాలోయింగ్ స్టెప్స్ అనేవి ఫాలో కావాలి. ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆల్ ద డైరెక్టర్స్ విల్ బి గివెన్ a 7 days notice by the board. A special notice will be sent to all those who are going to be removed. ఇప్పుడు బోర్డు ఉంటారు కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో బోర్డు, వాళ్ళందరినీ కలిపి బోర్డు అంటారు. ఎవరైతే డైరెక్టర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఫలానా పర్సన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాము అని బోర్డుకి ఫస్ట్ 7 days ముందు తెలియాలి. తర్వాత స్పెషల్ నోటీసు ఎవరికైతే రిమూవ్ చేస్తున్నామో ఆయనకు కూడా ఒక నోటీస్ ఇవ్వాలి. సెకండ్, ఆన్ ద డే ఆఫ్ బోర్డ్ మీటింగ్ a resolution to hold an extraordinary general meeting will be passed along with the resolution for removal of the director after approval of shareholders. ఇప్పుడు ఏంటంటే బోర్డ్ మీటింగ్ లో ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో మనం ఏం చేస్తామంటే ఒక రిజల్యూషన్ అనేది రాస్తాం అనమాట, పలానా పర్సన్ ని తీసేస్తున్నామని చెప్పేసి. దానికి మన షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ కూడా కావాలి. నెక్స్ట్ థర్డ్, a general body meeting will held by giving 21 days of advance clear notice. While the discussion are going on, members will be asked to give their votes on matter. If the matter so discussed gets majority votes, then the resolution will be passed. ఇప్పుడు ఫస్ట్ క్లియర్ నోటీస్ ఇస్తారు. జనరల్ బాడీ మీటింగ్ 21 days ముందే క్లియర్ నోటీస్ ఇస్తారు. అయితే వాళ్ళు షేర్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఓటింగ్ రైట్స్ ఉన్నాయో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క డిస్కషన్ అయిన తర్వాతనే మెజారిటీ ఓట్స్ ప్రకారం రిజల్యూషన్ పాస్ చేసి తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద రైట్ టు బి హియర్డ్ విల్ బి గివెన్ టు డిప్ డైరెక్టర్ వేర్ హీ కెన్ స్పీక్ అవుట్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ హీస్ ఫేవర్ బిఫోర్ పాసింగ్ ద రిజల్యూషన్. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ని ఎట్లా పడితే అట్లా తీసేయడానికి లేదు. ఫస్ట్ ఏదైనా మిస్టేక్ జరిగిన డైరెక్టర్ నుంచి తనుగా ఏమైనా చెప్పాల్సినవి ఉంటాయి అన్నమాట. ముందు ఆయన చెప్పేది విని అందులో వాస్తవికత ఎంత ఉంది, నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే తీసేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ తనని మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి మనం. ఆఫ్టర్ పాసింగ్ ద రిజల్యూషన్ ద సేమ్ ప్రొసీజర్ విల్ బి ఫాలోడ్ అండ్ ద ఫర్మ్ DIR 11 and DIR 12 will be filed along with the same attachment of the board resolution, ordinance resolution. ఇప్పుడు ఎప్పుడైతే తీసేద్దామని అనుకున్నారో ఈ ఫామ్స్ ఫిల్ చేయించాలి. DIR 11, DIR 12 ఈ ఫామ్స్ ని దానికి మన రిజల్యూషన్ ఏదైతే రాస్తామో దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ద ఫామ్ ఈస్ ఫిల్డ్, ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ విల్ బి స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్. ఇదంతా అయిపోయిన తర్వాత మన కంపెనీ కార్పొరేట్ లో ఆయన డైరెక్టర్ నేమ్ అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదేంటి మనకి వెకేషన్ ఆఫ్ ఆఫీస్ బై ద డైరెక్టర్స్, ఇదంత అవసరం లేదు మనకి. నెక్స్ట్, డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ డైరెక్టర్స్. ఒక డైరెక్టర్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే స్టాట్యుటరీ డ్యూటీస్, శాసనాత్మకమైన డ్యూటీస్ ఏంటంటే ఇక్కడ 2 types ఉంటాయి. ఫస్ట్ స్టాట్యుటరీ డ్యూటీస్ అంటే శాసనాత్మకమైన విధులు. ఫస్ట్, ద మినిమం అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ టు బి డిటర్మైన్డ్. సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత అనేది డిటర్మైన్ చేయాలి. వాట్ ఎవర్ మనీ ఈస్ కలెక్టెడ్ త్రూ ఇష్యూ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ షేర్స్ హ్యాస్ టు బి డిపాజిట్ ఇన్ ద షెడ్యూల్డ్ బ్యాంక్ until it returned to the applicant under the section 69 until the certificate of commencement of business is obtained. ఇప్పుడు మనము షేర్స్ ఇష్యూ చేస్తాం. ఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ సబ్స్క్రిప్షన్ మనీ ఎంత ఇవ్వాలనేది ఫస్ట్ డిటర్మైన్ చేయాలి ఎవరు, డైరెక్టర్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు షేర్ హోల్డర్స్ షేర్ అప్లికేషన్ మనీ కట్టుంటారు. ఆ అప్లికేషన్ మనీని యూజ్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ ఏంటి, ఇప్పుడు కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, సర్టిఫికెట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అది రావాలి. అది రాకముందు ఏం చేయాలి, ఫస్ట్ ఈ అమౌంట్ని అప్లికేషన్ మనీని అంటే షేర్ హోల్డర్స్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ మనీని షెడ్యూల్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. ఆన్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ హ్యాస్ టు బి కాల్డ్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్
the request of specified number of members. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కి కాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రూవింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిఫోర్ దే ఆర్ సెంట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ద ఆడిటర్. ఇప్పుడు మన కంపెనీకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. వీటిని మన ఆడిటర్ అప్రూవల్ కోసం పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద అప్రూవ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాస్ టు బి ప్లేస్డ్ బిఫోర్ ఆల్ మెంబర్స్ ఇన్ యాన్యువల్. ఇప్పుడు ఆడిటర్ తో ఆడిట్ చేయబడినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని షేర్ హోల్డర్స్ కి మనమే పంపించాల్సి ఉంటుంది. అంటే ఏంటి, మనం పబ్లిష్ చేస్తాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అది ఆడిటర్ చేత ఆడిట్ చేయించిన తర్వాత వాటిని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే షేర్ హోల్డర్స్ వాటిని చూడడం కోసం అన్నమాట. షేర్ హోల్డర్స్ అయితే డిబెంచర్స్, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కానీ. నెక్స్ట్ the payment of dividend has to be made only through divisible profit. Divisible profit అంటే ఏంటంటే మనకి రెవెన్యూ ప్రాఫిట్ ఉంటుంది. రెవెన్యూ ప్రాఫిట్ లోంచి మాత్రమే షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో పే చేయాలి. క్యాపిటల్ ప్రాఫిట్ ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ యూటిలైజ్ ఓన్లీ దోస్ పవర్స్ విచ్ ఆర్ enriched in the memorandum and articles of association. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ లో డైరెక్టర్స్ ఏ డ్యూటీస్ చేయాలనేది ఆల్రెడీ ఏ రిటర్న్ లో ఉంటాయి, దాని ప్రకారం చేయాలి. మేనేజింగ్ ఆల్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ విచ్ దే ఆర్ అపాయింటెడ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్. ద పర్చేజ్ అండ్ పేమెంట్ ఫర్ క్వాలిఫైడ్ షేర్స్ హ్యాస్ టు బి డన్. అంటే ఒక స్పెసిఫైడ్ టైం ఉంటుంది, ఆ టైంలో ఎన్ని షేర్స్ అమ్మాలి, ఎన్ని షేర్స్ పర్చేజ్ చేయాలనేది ఉంటుంది. పర్చేజ్ చేసి పేమెంట్ చేయాలనేది ఉంటుంది అనమాట. అంటే డైరెక్టర్స్ కి కొన్ని మినిమం షేర్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్చేజ్ చేసేటువంటి షేర్స్ పర్చేజ్ చేసి దానికి అమౌంట్ పే చేసి ఉండాలి. నెక్స్ట్ ఫర్ 3 months బోర్డ్ మీటింగ్ హ్యాస్ టు బి హెల్డ్ ఇన్ ద టోటల్ 4 మీటింగ్స్ ఇన్ ఇయర్. సంవత్సరానికి 4 జనరల్ బాడీ మీటింగ్స్ ని కండక్ట్ చేయాలి. డిస్క్లోజ్ టు ద కంపెనీ దేర్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ కాంట్రాక్ట్ ఎంటర్ ఇన్ టు ద కంపెనీ. కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ గురించి కానీ ఇతర ఇంట్రెస్ట్ గురించి కానీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టాట్యుటరీ డ్యూటీస్ అయిపోయినాయి. జనరల్ డ్యూటీస్ అంటే సాధారణ విధులు సింపుల్ ఇవి. టు మేనేజ్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ, యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ. ఆల్ డ్యూటీస్ మస్ట్ బి డిశ్చార్జ్ విత్ utmost కేర్, డెడికేషన్ అండ్ diligence. పర్సనల్ bias should not be shown in the matter except sole concept of benefiting the company. Must attend all meetings, never be negligent in performing their duties. అంటే ఏంటంటే కంపెనీ మేనేజ్ చేయాలి, నమ్మకంతో కంపెనీ యొక్క ఆసక్తిని కాపాడాలి, ఆల్ డ్యూటీస్ ని కేర్ఫుల్ గా చేయాలి, ఏ ఏ విషయంలో కూడా పక్షపాతంగా వ్యవహరించకూడదు, అన్బయాస్డ్ గా ఉండాలి, వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఎక్కడా చూపించకూడదు, కంపెనీ యొక్క ఆసక్తి ఇంపార్టెంట్, అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి, ఏ డ్యూటీస్ ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. దీస్ ఆర్ ద డ్యూటీస్. టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద లయబిలిటీస్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ టేక్ కేర్. బై బై.